సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. తాతగారు చనిపోయిన దానికన్నా సావిత్రమ్మ చనిపోయిన దానికి బాగా డిప్రెస్ అయ్యారు ఆ రోజుల్లో. బాగా పరిచయం ఎక్కువ కదండి, ఎదురు పొదురు ఉండేవారు. మా తాత కలీగ్స్ లో బాగా క్లోజెస్ట్ కలీగ్, అక్రాస్ ద రోడ్ కదండి, కలిసే జస్ట్ మిడిల్ లో రోడ్ అంతే. అదంతా ఆమెదేనా? ఆ మొత్తం ఆ వెండితో స్విమ్మింగ్ పూల్ సినిమాలో చూపించినట్టుగా ఆ మొత్తం ఆమెదే. సినిమాలో చూపించింది ఆ ఇల్లు కాదు, ఆ ఇల్లు కాదు నేను అంటుంది. మీరు అసలు సావిత్రి గారు వాళ్ళ ఇల్లు ఆ పక్కది. ఏది ఇప్పుడు విజయ చామరాజ లలిత జ్యువెలర్స్ ఆవిడ ఇల్లు కదా, వాళ్ళ అమ్మాయికి కొన్న ప్రాపర్టీ. ఓకే, ఆ పక్కనే ఇంకో కాంపౌండ్ ఉంటుంది. అవును, ఆ కాంపౌండ్ లో మధ్యలో ఉంటుంది ఆవిడ ఒరిజినల్ హౌస్. వెనక నుంచి రెండోది లలిత జ్యువెలర్స్ వెనకాల వరుస కాకుండా ఆ పక్కన ఇంకో కాంపౌండ్ ఉంటుంది. బట్ ఆ లైన్ లైన్ మొత్తం ఆవిడ, ఈ 2 లైన్లు ఆవిడ. ఇది కూతురు కొన్నారు, అది ఆవిడ కొన్నారు. స్ట్రీట్ కొన్నారు అంటుంటారా? చెప్తారండి, చెప్పేది ఉంది. అదొక పెద్ద బిట్, మా దానికన్నా డబుల్. నానమ్మ ఎప్పుడైనా చూసారా ఆమె చివరి రోజుల్లో వెళ్ళి? ఉన్నారు కదా ఆవిడ, మన అదే ఇంట్లో ఉన్నారు కదా. ఆ ఇంట్లో లేదు, తర్వాత లేరు కదా ఆ ఇంట్లో. మీరు నానమ్మ ఉన్నారు, నానమ్మ చనిపోయే వరకు ఆ ఇంట్లోనే. ఎందుకంటే నేను మొన్న 2010లో కదా మేము బైఫర్కేట్ చేసుకుంది. ఓకే, 10 వరకు మేము అక్కడే ఉన్నాం కదా. నేను వెళ్ళి వస్తుండేవాడు, అన్నయ్య ఉండేవాడు, ఎవరో ఒకరు వెళ్ళి వస్తుండేవాడు. నానమ్మ చనిపోయాక ఒక 10 ఏళ్ళ వరకు ఉంచు. కలుస్తున్నారండి ఏమన్నా సినిమాలో? అంటే చాలా ఇష్టపడే చాలా మంది హీరోస్, చాలా మంది రెగ్యులర్ కలుస్తారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఛాన్స్ వచ్చినప్పుడు కలుస్తా ఉన్నా అంతే. స్పెషల్ గా వెళ్ళి కలిసేది ఏమి ఉండదు. బట్ యాక్టర్ గా అయితే స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది, ఆయన మనవడే కూడా. అలా అనుకుంటే 2005లో స్టార్ట్ అయ్యాను, వాళ్ళకి నేను చెప్పుకోదల సినిమా ఏం చేయాలి, 20 ఏళ్ళు అయిపోయింది. అబ్బా, నేను తిరగని ఆఫీస్ లేదు, ఎక్కడ పెట్టలేదు, చాలా సినిమాలు మాటల్లోనే అయిపోయినాయి. సో ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్. ఎస్వి రంగారావు గారు మనవడు అంటే డబ్బు చాలా ఉంటుంది, పెడతామని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఉంటారు, చాలా మంది ఉన్నారు దాంట్లో. వాళ్ళకి వచ్చి తెలుస్తుంది ఇంట్లోనే వచ్చి. అలానే నేను తీసినప్పుడు కూడా సపోర్ట్ కూడా లేదు. అలా కొంతమంది సపోర్ట్, రామానాయుడు గారు సపోర్ట్ చేశారు, సురేష్ బాబు గారు పంపించి సినిమా చూసి రిలీజ్ చేశారు. ఇలాగా కొంతమంది చేశారు. దాసనారాయణ గారు ఉన్నంతకాలం సపోర్టే. ఆయన సినిమాలు ఏమి చేయలేదు కానీ అండి నాతో. బట్ నాకు సినిమా టైటిల్ ఇష్యూ వచ్చింది, గురుగారు అని వెళ్ళా. ఆయన ఫోన్ చేసి వెంటనే కౌన్సిల్లో మాట్లాడారు, ఏది ముందు రిలీజ్ అయితే వాళ్ళకి టైటిల్ ఇవ్వండి, లేకపోతే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఆయన మాట్లాడారు, నేను అది ప్రజెంట్ చేసుకోగలడం వల్ల ఏముంది, మాకు ఈజీ అయిపోయింది. ఏం లేదులేండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు తొత్తరగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు 10 మంది హెచ్చులు పోయి పడతారు. కానీ తాతగారిని నిజంగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్. నేను ఇండస్ట్రీలో ఉంటాను కాబట్టి నేను చెప్తున్నాను, ఆయన ఇష్టపడే చాలా మంది ఉంటారు. ఏదో 10 మంది బయట నుంచి వస్తారు కొత్త వాళ్ళు, ఆ తొత్తరగా లేదో మాట్లాడటం తప్పితే మీరు ఆ మాటలను పట్టించుకొని మొత్తం ఇండస్ట్రీని అనుకోవద్దు. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తుంది. ఆ తరం వాళ్ళకి అదే చెప్తాను. నేను మహానటి తీశారు, తాతగారిది కూడా తీసే వాళ్ళు వస్తారు బయోగ్రఫీ. నేను ఎవరిని ఇందులో చెప్పే బ్యాచ్ ఒక తుత్తర బ్యాచ్ అనమాట. నేను చెప్పేది తుత్తర బ్యాచ్ అనుకోండి, సీనియర్స్ అనుకోండి, నేను ఎవరిని తప్పు పట్టట్లే. వాళ్ళు ఏదో 2-3 సినిమాలు హిట్లు తీసేదనో కొంచెం షో చేస్తారన్నమాట. కొన్ని రోజులు 2 ప్లాపులు పడ్డాయి అంటే ఎవరైనా ఇదే పరిస్థితి. నేను అదే చెప్తాను సార్, డేట్స్ కూడా ఇవ్వరండి వాళ్ళకి. నేను చాలా మీకు ఎలా చెప్పాలంటే, వాళ్ళకి ఏదో కుదరలేదేమో అందుకే నాకు ఇలా మాట్లాడారు అనుకుంటాను. కానీ ఇంతకుముందు నేను కొంచెం నన్ను అలా అన్నాడా అని వైలెంట్ కోపం వచ్చేసి ఏజ్తో పాటు అది కూడా తగ్గుతుంది అంటారు సార్. అక్కడి నుంచి కూడా నేను కూడా ఓకే వాళ్ళకి కుదరలేదు, మనం ఇంకోసారి వేరే రకంగా ట్రై చేసుకుంటాం. మన రోజు వస్తుంది, మనకి ఆ ఇబ్బంది రాదు. 200% వస్తుంది. లౌక్యం తెలిసిన ఇండస్ట్రీలో ఎప్పుడు ఉంటారు, ప్రాబ్లం లేదు. పుచ్చుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు కూడా సక్సెస్ అవుతారు. సో ఆర్టిస్ట్ కి ఎప్పుడు కూడా నేను కూడా ఇప్పుడు రావు రమేష్ గారు ఎంత లేట్ గా వచ్చారు. అదే ఇప్పుడు నేను కూడా స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను. ఇప్పుడు మా తాతయ్య గారి దగ్గర నుంచి మరి ఆ యాంగిల్లో కూడా నేను మొదలెట్టాను. అంటే ఆయన కూడా రాసుకునేవారు, ఆయన కథలు రాసేవారు. నాకు ఆ 100 ఆయనకు 100 ఏళ్ళు పుట్టినరోజు ఫంక్షన్ చేసి విగ్రహం పెట్టే వరకు తెలియదు ఆయన కథలు ఉన్నాయి, మా పాత నవల్స్లో ఉన్నాయని. ఒక తిరుపతిలో ఒక కిరణ్ అని ఒక ఆయన అవన్నీ గ్యాదర్ చేసి ఒక పుస్తకం వేసాడు. విగ్రహం పెట్టారు కదా ఇప్పుడు? మేము పెట్టాం, ఏలూరు ఎంట్రన్స్ లో 12 feet విగ్రహం పెట్టాము. అప్పుడు ఆ 100 ఫంక్షన్కి వచ్చినప్పుడు అబ్బాయి తెచ్చి ఆ పుస్తకం ఇచ్చాడు. అప్పటి వరకు అది 5-6 కథలు సేకరించాడు, పాత నావెల్స్ నుంచి అవన్నీ తెచ్చి ఆ రెఫరెన్స్లు పెట్టి అవన్నీ మళ్ళీ ప్రింట్ చేసి పుస్తకం ఇచ్చాడు. సో ఈ యూజ్ టు రైట్ ఆల్సో. ఇప్పుడు నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, మనం ఇప్పుడు సినిమాలు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నాం, మనం రేపు సినిమాలు చేసేటప్పుడు ఎలా మనం ఎలా డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసి అయిపోయింది, రెండోది మొదలెడుతున్నా. ఆ పని కూడా చేసిన. ఏమో
వాట్ ఎవర్ వే అంతే, ఐ హావ్ టు బీ ఇన్ ది ఇండస్ట్రీ. దట్ ఈస్ వాట్ మై కోర్ ఐడియా ఇస్. సూపర్. సో నేను ఇటు ట్రై చేసుకుంటా, అటు ట్రై సో ఆయన పేరు పెట్టుకున్నారు, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు బ్రదర్, డోంట్ వరీ. సో మన ఇంటర్వ్యూ తర్వాత మీకు చాలా మంది కాల్స్ కూడా చేస్తారు. వస్తానే ఉన్నాయి, అన్ని ఇంటర్వ్యూస్కి వస్తాయి, మీ దానికి కొంచెం ఎక్కువ వస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రీచ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. యా, మీ రీచ్ ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి. సో విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండండి. శ్రీ రంగారావు గారు మిమ్మల్ని ఎవరు పేరుతో కూడా పిలవలేరు. అది చాలా మంది తాతయ్య గారి పేరు పెట్టామని పిలవరండి, చిన్నానే పిలుస్తారు. ఆ. ఇంట్లో చిన్న అంటే ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చిన్నానే పిలుస్తారు. ఓకే, చిన్నప్పటి నుంచి అయితే ఎస్వి అంటారు, లేకపోతే రంగా అంటారు, కానీ ఎస్వి రంగారావు అని చాలా తక్కువ మంది తక్కువ మంది పిలుస్తారు. ఎట్లా పిలుస్తాం? ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టమైన ఆర్టిస్ట్ కదా. సో ఆయన జస్ట్ ఫర్ ఆయన పేరు కోసం ఇవాళకి నేను చాలా తక్కువ మంది తెలిసిన ఎస్వి రంగారావు మనోడు ఫస్ట్ ఫోటో మా మనోడు కోసమే ఫోటో దిగాలి. ఫస్ట్ ముందు షేక్ హ్యాండ్ ఇవ్వు, తర్వాత సంగతి తర్వాత ఒక హగ్ ఇవ్వు నాన్న, నీ అసలు ఎంత ఇది కదా. సూపర్. అలాగ రియాక్ట్ అయినప్పుడు మనకు లోపల అనిపిస్తుంది చూసారా, అవును, మనం అసలు ఎందుకు నీరసపడాలి, ఏదో ఒక రోజు దట్ విల్ లోపల అది వస్తుంది. సో ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి విజయం కూడా మీ వెంట పెట్టారు వస్తుంది కాబట్టి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ జూనియర్ ఎస్వి రంగారావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.